పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు ఎప్పుడు చెప్పవద్దు. ఎలాగైతే నువ్వు ఏం చేయలేవు అని చెప్పకూడదు. ఈ మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. వాళ్ళు ప్రయత్నించడం కూడా మానేస్తారు. దానికి బదులుగా ఇలా చెప్పండి, ఇప్పుడు కాస్త కష్టం ఉంది కానీ నువ్వు చేయగలవు, నువ్వు ఎప్పుడు తప్పే చేస్తావు అని చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడు అని వింటూ ఉంటే పిల్లలు తమే తప్పు అని అనుకుంటారు. దానికి బదులుగా ఇలా చెప్పండి, తప్పు జరిగింది, సరైన విధానం చూసుకుందాం, చూడు ఆ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు అని కూడా పోల్చకూడదు. ఇతరులతో పోల్చితే పిల్లలు నిరుత్సాహపడతారు. దానికి బదులుగా నువ్వు నీ విధానం ఇంకా బాగా చేయగలవు అని చెప్పాలి. నోరు మూసుకో అని కూడా చెప్పకూడదు. ఇలా మళ్ళీ మళ్ళీ అంటే పిల్లలు తమ భావాలు భయాలు చెప్పడం మానేస్తారు. అందుకని దానికి బదులుగా ముందు కాస్త శాంతంగా ఉండు, తరువాత మాట్లాడుకుందాం అని ప్రేమతో చెప్పాలి. ఏడుపు ఆపు అని కూడా చెప్పకూడదు. ఏడవడం బలహీనత కాదు, అది భావాలను బయట పెట్టే ఒక మార్గం. దానికి బదులుగా ఇలా చెప్పండి, ఏమైంది చెప్పు, నేను వింటున్నాను అని చెప్పాలి. నీకు అసలు బుద్ధి లేదు అని కూడా చెప్పకూడదు. ఈ మాటలు పిల్లల మనసులో చాలా కాలం గుర్తుండిపోతాయి. దానికి బదులుగా తరువాత అయినా పర్వాలేదు, కాస్త ఆలోచించి చేద్దాం అని చెప్పండి.